ప్రజల మీద మీరు భారాన్ని మోపారు. దీనికి ఈఆర్సీని తొందరబెట్టి ఆర్డర్లు తీసుకొచ్చారు. మాకు నష్టాలు వస్తున్నాయి. నష్టాలు ఎందుకు వస్తున్నాయి? మీకు ప్రతి సంవత్సరం మీ ఖర్చులన్నీ లెక్కేసి మాకు ఇన్ని ఖర్చులు అవుతాయి కాబట్టి మాకు ఇంత ధరనివ్వండి అని చెప్పి ఈఆర్సీతో అప్రూవ్ చేసుకుని మీరు మా దగ్గర పూర్తి స్థాయిలో వసూలు చేసిన తర్వాత మీకు అప్పులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్లను మీరు మూసేస్తున్నారు. రాయలసీమ పవర్ని దాదాపు మూసేశారు. వీటీపీఎస్ని దాదాపు సగానికి సగం నడపకుండా ఆపుతున్నారు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏదైతే ఉందో విండ్ కానీ సోలార్ కానీ దీన్ని కొనకుండా ఆపేసి అదే సమయంలో మీరు అత్యధిక ధరలకి బయట నుంచి కొంటున్నారు. ఇది మీ తప్పు కాదా? ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి విద్యుత్తుని తగ్గించి ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిపోయినటువంటి విండ్ ఎనర్జీ లాంటి వాటిని కొనకుండా అదే సమయంలో బయట ఎక్స్చేంజ్ నుంచి అత్యధిక ధరలకు కొనడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇది మీరు చేసిన తప్పు కాదా? ప్రభుత్వం నుంచి డిస్కామ్లకు రావాల్సినటువంటిది 12,000 కోట్ల రూపాయలు ఉంది. ప్రజల మీద దాడి చేసి కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసే ముందు చట్టం ప్రకారం ప్రభుత్వం దగ్గర నుంచి వసూలు చేయండి 12,000 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వాల్సి రాదు. తిరిగి కన్జ్యూమర్లకి మీరు ఏదైతే పదం ట్రూ అప్ అని వాడుతున్నారో చట్టంలో లేని పదాన్ని మీరు వాడి ఈరోజు బిల్లులు బాదుతున్నారు. నిజంగా ట్రూ అప్ బదులు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే ట్రూ డౌన్ చేసి మీరే వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం వస్తుంది. 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ బకాయి ఉంది. ఇవాళ దాంతోపాటు అదనంగా ప్రభుత్వ రంగ సంస్థలు కానీ వ్యవస్థలు కానీ అంటే ఆఫీసులు కార్యాలయాలు కలిపి మరో 8,000 కోట్లు అంటే 20,000 కోట్ల రూపాయలు కేవలం ప్రభుత్వం నుంచి బకాయిలు పెట్టుకుని సామాన్యుడి మీద మీరు 8,000 కోట్ల భారాన్ని వేయడానికి సిద్ధమయ్యారు. ఈఆర్సీని నేను అడుగుతున్నా, మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి మీరు ప్రభుత్వానికి తలొగ్గేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనేటువంటిది బాధాకరం. ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అందులో. ఈ 20,000 కోట్లని ఈఆర్సీ ఎందుకు వసూలు చేయదు? 65 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ఇవ్వాలనుకుంటే ముందుగా సబ్సిడీ చెల్లించిన తర్వాత మాత్రమే అనుమతి ఇవ్వాలి అని. మరి 12,000 కోట్ల రూపాయలు సబ్సిడీ చెల్లించకుండా ఉంటే ప్రభుత్వాన్ని ఎందుకు ముక్కుబిండి మీరు వసూలు చేయట్లేదని నేను ఈఆర్సీని ప్రశ్నిస్తున్నా. ఇప్పటి చట్టం ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ప్రకారం జరిగితే వ్యవసాయ రంగానికి మీరు ఇవ్వకపోవడం మూలాన సబ్సిడీని ఆ ధరల్ని ప్రజలే భరిస్తున్నారు. ఇది నేను కాదు, సాక్షాత్తు ఈఆర్సీ ఆర్డర్ ఏం చెప్పింది? మీరు ఒకవేళ సబ్సిడీ రాకపోతే పూర్తి స్థాయి డబ్బుని ఆ రైతుల నుంచి వసూలు చేయమని చెప్పింది. ఇది ఈఆర్సీ ఆర్డర్లో స్పష్టంగా ఉంది. ఒకవైపు మీటర్లు బిగిస్తున్నారు, మరోవైపు మీరు చట్ట ప్రకారం వసూలు చేసుకోండి అని ఆర్డర్లు ఇస్తున్నారు. అంటే మీ ప్రభుత్వం ఎటు పయనం చేస్తోంది అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతూనే ఉంది.